రైట్, ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చేందుకు. రైట్, మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటేష్ గారు, సో మొత్తానికి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. నిన్న మొన్నటి వరకు కూడా అనేక విమర్శలు, అనేక హేళనలు ఎదుర్కొన్నటువంటి జనసేన అధినేత, చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించాడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అధికార పార్టీకి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేసి, వారిని ప్రతిపక్షంలో కూడా కాదు, ప్రతిపక్ష హోదా కూడా కాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. తాను పోటీ చేసిన స్థానాల్లో ప్రతి స్థానం కూడా, తన పార్టీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు దేశం మొత్తం తన వైపుకు తిరిగి చూసేలా చేసుకున్నాడు. 2009 నుంచి దాదాపు నేటి వరకు కూడా 15 సంవత్సరాల నుంచి మెగా అభిమానులు, సుదీర్ఘకాలం నిరీక్షణతో ఉన్నటువంటి మెగా అభిమానులకి, అంటే ఓటమి తప్ప విజయాన్ని చవిచి ఉన్నటువంటి మెగా అభిమానులకి అన్నీ ఇకపైన విజయాలేనా? సో ఇకపై పవన్ ఫోర్స్కి జగన్ తట్టుకుంటాడా? ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, మీకు, ప్రైమ్ నైన్ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి తోటి సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆబ్వియస్ గా అండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక పొలిటికల్ స్ట్రాటజీ తీసుకుని ఉన్నారో అది చాలా మందికి, నాబోటి వాళ్ళకి కూడా మొదట్లో మింగుడు పడలేదు. కాకపోతే ఆయన ఏదైతే 21 సీట్లకే పరిమితం అయ్యి 21 తనతో పాటు గతంలో తాను పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో తనతో పాటు 20 మంది కొత్తగా, అందులో ఎక్కువ మంది కొత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకుని అసెంబ్లీకి వెళ్ళడం ఏదైతే ఉందో అది చాలా హర్షించదగ్గ విషయం. దాన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేట్ ని, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోర్స్ ని జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటాడా అనే క్వశ్చన్ కి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి కొత్త కాదు, గెలుపు కొత్త కాదు. మరి చిత్తు ఓటమి అనేది ఫస్ట్ టైం కదా. అది ఇప్పుడు చిత్తు ఓటమి కింద కూడా అభివర్ణించలేమండి. ఎందుకంటే ఓవరాల్ గా ఓట్ పోలరైజేషన్ చూసుకుంటే కూటమికి 1,53,00,000 ఓట్లు వచ్చినటువంటి ఒక సందర్భం ఈనాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువేం రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దగ్గర సుమారుగా సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,32,00,000 ఓట్లు ఆయనకు కూడా వచ్చింది. ఓవరాల్ గా ఓట్ పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు 21 లక్షల ఓట్లు ఈ యొక్క ఓటమిని, ఏదైతే చాలా జుగుప్సాకరమైనటువంటి ఓటమి ఏదైతే ఉందో దీనిని డిసైడ్ చేసిన ఓట్లు 21 లక్షల పైచిలకు ఓట్లు ఏదైతే ఉన్నాయో ఇవి డిసైడ్ చేసినాయి. ఈ ఓట్ పోలరైజేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో సుమారుగా ఈ రాష్ట్ర జనాభాలో 22 నుంచి 25% ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా అటు తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ముఖ్యంగా బీసీ ఓట్ బ్యాంకు ఏదైతే ఉందో అది జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఈ అసాధారణమైనటువంటి ఒక విజయం ఈ కూటమికి లభించిందనే చెప్పొచ్చు. ఇక్కడ డిజాస్టర్ అని చెప్పేసి అనుకోవడానికి ఏం లేదు. ఓవరాల్ గా ఓటింగ్ పర్సంటేజ్ లేదా ఓటు పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 40% ఓట్స్ తో జగన్మోహన్ రెడ్డి సెక్యూర్డ్ పొజిషన్ లోనే ఉన్నాడు. కానీ నంబర్స్ విషయంలో మాత్రం ఆయన దెబ్బతిన్న మాట వాస్తవం. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కనీసం ఏదైతే ఓపెనింగ్స్ కూడా ఒక జిల్లాకి ఒక సీటు కూడా లేకపోవడం అనేది ఆయన యొక్క నాయకత్వ లేమికే మనం దీన్ని ఆపాదించాలి. ఎందుకంటే ఒప్పుకుంటారు లేదా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ పని అయిపోవటమో లేకపోతే మరొకటి ఉండదండి. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, మళ్ళీ లెగిసి కట్టుకుని బయలుదేరటమే ఉంటది. కానీ రాజకీయ పార్టీల్లో అలా దెబ్బ తగిలిన మాట వాస్తవం అయితే 132 స్థానాల్లో గతంలో పోటీ చేసిన వాటిల్లో 100 స్థానాల్లో అసలు డిపాజిటే రాలేదు జనసేన పార్టీకి. అలాంటి జనసేన పార్టీ మళ్ళీ కాలు చేయకూడదు తీసుకుని 21 సీట్లకు మాత్రమే తన బలాన్ని పరిమితం చేసుకుని 21 సీట్లు స్ట్రైక్ రేటుతో అద్భుతమైన విజయం ఈ రోజు దేశం మొత్తం హర్షించదగ్గ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఒక చరిత్ర మనం చూస్తున్నాం. సో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కూడా అద్భుతమైనటువంటి ఒక రోల్ మీరు కోరుకుంటున్నారేమో. ఖచ్చితంగానండి, మేమైతే కోరుకుంటున్నాం. నేనైతే కోరుకుంటున్నా, వ్యక్తిగతంగా నేనైతే కోరుకుంటున్నా ప్రతిపక్ష పార్టీ రైట్ తప్పలేదు. మీ అభిప్రాయం మీది, ఎవరి అభిప్రాయం మంచి పొజిషన్ లోనే ఉండాలి. వెంకటేష్ గారు ఈ రోజు చూడాలంటే అసెంబ్లీలో గతంలో గానీ ఈ రోజులో గానీ ప్రతిపక్షమే లేదు.
ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి. ఎందుకు 2014లో ప్రతిపక్షం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అసెంబ్లీలో? ప్రజలు ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం ఇస్తే అసెంబ్లీ వదిలేసి రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు గతం తవ్వుకుంటే మనకే చాలా వరస్ట్ గా అనిపిస్తుంది. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అందులో 8 మందికి మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి పాదయాత్ర చేసినటువంటి ఒక పరిస్థితి. మీరు గతం మర్చిపోతే ఎలాగా? అలా అని చెప్పేసి ఈ రోజు మళ్ళీ అలాంటి పాదయాత్ర చేసే అవకాశం ఉందా అంటే అది లేదు. ఈ రోజు పార్టీని పటిష్టం చేసుకోవాలి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో మెయిన్ ఇబ్బంది, లేకపోతే ఆయన చేసినటువంటి ఇబ్బందుల్లో మెయిన్ ఇబ్బంది ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కానివ్వండి నేరుగా కలవకపోవడం, వారి యొక్క సాధక బాధకాలు వినకపోవడం, ఆర్థికంగా కానీ పార్టీ పదవుల్లో కానీ వాళ్ళకి సముచితమైన స్థానం ఇవ్వకపోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కొంత దూరం చేసుకుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కోస్తా బెల్ట్ లో ఎలాగో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరు, అలాగే చంద్రబాబు నాయుడు గారి బీసీ ఫ్యాక్టరు ఖచ్చితంగా దెబ్బ కొడుతుందని తెలుసు. కానీ రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోలేదు. ఆయన కూడా ప్రిడిక్ట్ చేసి ఉన్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ కో లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లకో ఖచ్చితంగా ఆయన యొక్క నాయకత్వ పరిస్థితిని ఏదైతే ఉందో దాన్ని మార్చుకుని ఆయన కూడా ఆయన సామాజిక వర్గాన్ని కొంత కాలు చేయకూడదు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వెంకటేష్ గారు 2 అంశాలు సరే అవన్నీ పక్కన పెడదాం. 2 అంశాలు ప్రధానంగా కడప అంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని కంచుకోవడం. అలాంటి కడపలో ఈరోజు గెలిచినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయారు. ఆయనకు వచ్చిన మెజార్టీ 60,000. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కడప కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ షర్మిల గారికి వచ్చిన ఓట్లు దాదాపు 1,60,000 ఉన్నాయి. అంటే షర్మిల గారు పోటీ చేయకపోతే అక్కడ కడపలో కూడా ఓటమి, కడప తర్వాత ఆ ఓటమి పులివెందులను కూడా తాకే పరిస్థితి. అంటే ప్రజలు ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని వద్దనుకుంటున్నారు ఎక్కడా కూడా. ఇంకొక అంశం చూస్తే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల కూడా ఆయన ఓటమి చెందిన పరిస్థితి ఉంది. 134, 150 సీట్లు పోటీ చేస్తే 1 సీటే గెలిచిన పరిస్థితి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో ఎక్కడ నీళ్ళు ఎవరో చూడలా, ఆనందంగా ఉన్నారు. ఓకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారా, తీసుకుంటా, ఖచ్చితంగా పని చేస్తా, ఆయన నేను మీకోసం నిలబెడతా, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను ఆయన ఎక్కడ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఆయన కళ్ళు చూసారా? ఆయన కళ్ళమ్మటి నీళ్ళు చూసారా మీరు? అది అక్కడ నాయకుడికి ఉండే గుండె నిబ్బరం అంటే ఏంటి? ఓడినా కూడా కార్యకర్తలకి భరోసా ఇచ్చేవాడే నాయకుడు. 1000 కోట్లకి అధిపతివి నువ్వు, 1000 కోట్ల సామ్రాజ్యం ఉందా నీకు, 40% ఓటింగ్ పడింది ఆల్రెడీ. గతంలో ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి. కానీ నువ్వు మీడియా ముందే కన్నీటి పరిమితం అయిపోతే నువ్వు నాయకులకి ఏం భరోసా ఇచ్చేది? చిన్న విషయం చెప్తాను బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు కడప విషయాన్ని గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్న ఓటు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి పడే పరిస్థితి గడపలో అసలు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు వేరే వాళ్ళకి పడదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఓటు కడపలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పడదు. ఈ రోజు ఏదైతే 1,60,000 ఓట్లు, 1,50,000 పైచిలకు ఓట్లు షర్మిల గారు పూల్ చేసుకోగలిగారో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అభ్యర్థిగా, ఇవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క సాంప్రదాయబద్ధమైన ఓటు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీని బట్టి ఆ ఇంటి బిడ్డగా ఆవిడ సెక్యూర్ చేసుకున్న ఓట్లే గానీ ఇవేమి ఎవరి ఓట్లను తీసుకొచ్చి వేరే పార్టీకి వేసినటువంటి ఓట్లు కాదు. ఒకవేళ మీరు అన్నట్టు షర్మిలమ్మ గారు కానీ అక్కడ పోటీ చేయకుండా ఉన్నట్లయితే అవినాష్ రెడ్డి గారి యొక్క ఓటమి కాదు, ఇంకా అతని యొక్క సెక్యూర్డ్ ఇంకా 60,000 నుంచి 1,60,000కి వెళ్ళే పరిస్థితి. ఆ విషయం అవినాష్ రెడ్డి గారు కూడా అనుకోని ఉన్నారు, బహుశా మీరే అనుకున్నట్టున్నారు. సరే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వెంకటేష్ గారు. ఒక్క నిమిషం అండి. ఇంకా రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేసి ప్రతిపక్షంలోకి వస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 0 నుంచి ఆయన 130 సీట్లలో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఆయనకు ఫలితాలు ముందే ప్రిడిక్టెడ్. ఆయన గెలుస్తాను, నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అని ఏ రోజు కూడా చెప్పలేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి పార్టీ నాయకులకు కానివ్వండి, స్థానిక నాయకులకు కానివ్వండి,
ఆ రోజు పొత్తులో లేరు కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలనుకున్నారు, అవకాశం ఇచ్చారు. అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన మంచి చేశాడో చెడు చేశాడో నన్ను చూసి ఓటేయండి, నా పరిపాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఓటేయలేదు కాబట్టి నచ్చనట్టేగా ప్రజలకి, మెజారిటీ ప్రజలకి చెప్తున్నామండి. 1,30,32 నచ్చనట్టే కదా, అది చెప్పండి. ఈ అంకెలు చెప్పొద్దు సార్. 1,30,00,000 1,50,00,000 ఇది వద్దు. గెలిచాడా ఓడాడా రెండే ఇంపార్టెంట్. గెలిచారా ఓడారా అదే చెప్తున్నాం సార్. గతంలో ఓడిన పార్టీలు ఈ రోజు గెలుస్తాయి, ఈ రోజు ఓడిన